శ్రీవారి వైకుంఠ ఏకాదశి ద్వాదశి దర్శనాలను సామాన్య భక్తులకు దూరం చేస్తోంది టీటీడీ. మొదటి 3 రోజులు టోకెన్లు ఉంటేనే వైకుంఠ ఏకాదశి ద్వాదశి దర్శనాలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ డిప్లో ఎంపికైన వారికే ఆన్లైన్లో టోకెన్స్ కేటాయించారు. డిసెంబర్ 30, 31, జనవరి 1న ఈ డిప్లో ఎంపికైన భక్తులకే దర్శనాలు కల్పించారు. మిగిలిన 7 రోజులు జనవరి 2 నుంచి 8 వరకు సర్వదర్శనం యథాతథంగా ఉంటుంది. 1,80,000 టోకెన్ల కోసం 24 లక్షల మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఇస్తారు తిరుమల నుంచి. ప్రసాద్, చెప్పండి. సో సామాన్యులకు ఈ దర్శనం దూరం అయినట్టేనా? కేవలం లక్షల్లో చేసుకుంటే ఇక్కడ కేవలం వచ్చింది మాత్రం 80,000 టోకెన్లు, 1,80,000 టోకెన్లు, 24 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అది తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు పోటీపడి ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకున్నారు. గతంలో అయితే మనకి డైరెక్ట్ గా తిరుపతిలో టోకన్లు ఇచ్చేవారు. సామాన్య భక్తులు ఎక్కువగా ఈ టోకెన్లు పొంది వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేవారు. కానీ గత సంవత్సరం జరిగిన తొక్కిస్లాట్లో 6 మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా ఈసారి టీటీడీ మొత్తం ఆన్లైన్ లోనే టోకెన్లు కేటాయించే పద్ధతికి ప్రారంభించింది. దీంతో తమ చేతికి మట్టి అంటకుండా చూసుకునే పరిస్థితిలో టీటీడీ మారిపోయింది. దీని సందర్భంగా ఈ గత నెల 27వ తేదీ ఆన్లైన్ లో 1.8 అంటే 1,80,000 టోకెన్లు కొరకు ఆన్లైన్ లో లక్కీ డిప్ విధానం ద్వారా ఆన్లైన్ లో టికెట్లు విడుదల చేస్తుంది. ఈ సందర్భంగా దాదాపు 24 లక్షల మందికి పైగా భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ రోజు ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులకి ఈ రోజు మెసేజ్లు, ఎవరైతే లక్కీ డిప్ లో టికెట్లు పొందారో వాళ్ళకి మెసేజ్లు కూడా పంపే ప్రయత్నం టీటీడీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మనకి సామాన్య భక్తులకి ఈ వైకుంఠ ద్వార దర్శనానికి దూరం చేసినట్టు చెప్పవచ్చు. ఎందుకంటే చదువుకోలేని భక్తులు కావచ్చు, గ్రామీణ ప్రాంతంలో ఉన్న భక్తులు కావచ్చు, వీరందరికీ కూడా డైరెక్ట్ గా టికెట్లు తీసుకుని తిరుమలకు వచ్చి స్వామివారి వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ద్వార ప్రవేశం చేసుకునే పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఈసారి ఆ సిస్టమ్ మార్చడం వల్ల సామాన్య భక్తులు, ఎవరైతే పేద భక్తులు ఉంటారో వీళ్ళందరికీ కూడా వైకుంఠ ద్వార దర్శనం దూరం చేసినట్టే చెప్పవచ్చు. ఎక్కువగా చదువుకున్న వారికి ఈ అవకాశం ఉంటుంది. చదువు లేని వారికి కావచ్చు, మారుమూల గ్రామీణ ప్రాంతం ఉన్న వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది. దీని ద్వారా మనం చూసినట్టయితే 27,000 మంది భక్తులు గత నెల 27వ తేదీ విడుదల చేస్తే దీని ద్వారా వైకుంఠ ఏకాదశి అంటే డిసెంబర్ 30, వైకుంఠ ద్వాదశి డిసెంబర్ 31, అదేవిధంగా నూతన సంవత్సరం ఈ 3 రోజులు మాత్రం టికెట్ ఉన్న వాళ్ళకి మాత్రమే శ్రీవారి దర్శనం, టికెట్ లేని భక్తులకి తిరుమలకు కూడా అనుమతి ఇచ్చమని కూడా టీటీడీ ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ విధానం ద్వారా రోజుకి దాదాపు 60 నుంచి 70,000 మంది భక్తులకి వైకుంఠ ద్వార దర్శనం చేయించే అవకాశం. దాదాపు 1,80,000 టోకెన్లకు గాను 9.6 లక్షల రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. అంటే 9 అంటే ఒక కుటుంబానికి 4 లెక్కన 24,05,000 మంది భక్తులు రిజిస్టర్ చేసుకున్న పరిస్థితి ఉంది. దీంట్లో ముఖ్యంగా మొబైల్ యాప్ ద్వారా